జగనన్నని నమ్మి, జగనన్న అని ఒక చెట్టుని నమ్మి, వైఎస్ఆర్ గారి మీద గౌరవంతో మనం జగనన్నని నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నాం. కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నాలాంటి అభిమానులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలు అవ్వచ్చు, ఆంధ్ర ప్రజలందరూ, అలాగే దేశాల్లో, అలాగే రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా జగనన్నకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అయితే జగనన్న దృష్టికి అన్ని రాకపోవచ్చు, కొన్ని ఖచ్చితంగా జగనన్న దృష్టికి తీసుకురావాలి. నేను లేడీస్ ని ఏమైనా అంటే ఖచ్చితంగా ఊరుకోను. ఈ పార్టీ ఆ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ, ఏ పార్టీ అయినా ఊరుకోను. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక వెధవ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే అది ప్రతిపక్షం కూడా అనుకోలేము దాన్ని. మన వీడ ఉన్నాడు కదా, అదే జనసేన పార్టీ ఉంది కదా, జనసేన పార్టీకి సంబంధించి ఒక వ్యక్తిని కించపరచు, మాట్లాడు, అతన్ని నువ్వు లాగాలని ట్రై చేయి కిందకి, లేకపోతే ఎదుర్కో, ప్రతి విమర్శలు చెయ్యి, ఏమైనా చెయ్యి, కానీ లేడీస్ జోలికి వెళ్ళడం అనేది నేను ఒప్పుకోను. సో అలాగే జనసేనని నేను ఎంతో విమర్శిస్తాను, నేనే కాదు ఎంతో మంది విమర్శిస్తారు. జనసేనని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. హెల్దీగా ఉందాం, హెల్దీగా మాట్లాడుకుందాం. అంటే అతని పర్సనాలిటీ గురించి మాట్లాడతాం, అతను తప్పుడుగా ఉంటే పర్సనాలిటీ మాట్లాడతాం, లేకపోతే అతను ఏమైనా అంటే మనం ఏమైనా అందాం, అతను ఏమైనా ఇదేంటి చెప్పు చూపిస్తే మనం చెప్పు చూపిద్దాం. కానీ ఒక వెధవ వైఎస్ఆర్సీపీ పేరు చెప్పుకుని దందాలు చేసే ఒక వెధవ, ఇది జగనన్న దృష్టికి రావాలి. సోషల్ మీడియాలో ఇది ఖచ్చితంగా చూస్తారు మన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తే కనుక మీ దాకా వచ్చే ఉండుంటది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు రాకపోతే ఇమీడియట్లీ ఇది జగనన్న గారి దగ్గరికి వెళ్ళాలి. చేతుల్లో పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, నేను మీ బోరుగడ్డ అనిల్ కుమార్ మరొకసారి దుష్ట చతుష్టయాన్ని మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఆ అసుర వధ అంటే నరరూప రాక్షసుల్ని వధించిన రోజు ఈ రోజు. అందుకే ప్రతి ఇంట్లో దీపాలు వెలగాలని చెప్పి వెలుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడిని, వాడి దత్తపుత్రుడిని, ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని బొందబెట్టాలని చెప్పి తెలియజేస్తూ, నేను మీ బోరుగడ్డ అనిల్ కుమార్. వీడికి ఇది కాదు, ఐ థింక్ రాంగ్ వచ్చింది నాకు. వీడు తిట్టింది ఉంది, వీడు కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక వీడియో చేశాడు. ఆ వీడియో ఇది. బేసిక్ గా పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ ని అండ్ పిల్లల్ని, సరే వీడియో అయ్యే లోపల నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అరే బండా అనిల్, ఏంద్రా రుబాబా? ఎవరి మీద రుబాబు? ప్రజాస్వామ్యం అని తెలుసు కదా, ఇది డెమోక్రసీ అని తెలుసు కదా. ఈ రోజు నువ్వు వైఎస్ఆర్సీపీ పేరు చెప్పుకుని నువ్వు రిపబ్లిక్ పార్టీలో ఉన్నానంటున్నావు, మళ్ళీ నేమో వైఎస్ఆర్సీపీ పేరు చెప్పి అక్కడ దందాలు నడిపిస్తున్నావు. అంతా ఏమనుకుంటున్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ ని విమర్శలు చెయ్యి, తప్పులేదు. నువ్వు అక్కడ దందాలు నడిపించుకోవడానికి, ఇంక్లూడింగ్ జగనన్న, వీడు ఏంటంటే అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడట, మీ పేరు చెప్తున్నాడట. నాకు సోషల్ మీడియాలో కూడా చూశాను నేను. ఒక ఇద్దరు పేర్లు ఎందుకులేండి కానీ పేర్లు తీయడం అవసరమా అని ఆలోచిస్తున్నాను. వాళ్ళతో ఫోటోలు కూడా తీసుకున్నాడు వీడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఫోటో తీయించుకున్నాడు, అండ్ ఎవరో ఇద్దరితో ఫోటోలు తీయించుకుని ఇదేంటి ఒక ఇంటర్వ్యూలోనేమో జగన్ గారు మా చుట్టాలు, దూరం చుట్టాలు, మా నాన్న వైఎస్ఆర్ గారు చుట్టాలు, అందుకని జగన్ జోలికి ఎవరైనా వస్తే నరుకుతా, ఏదో అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి పిచ్చివాగుడు వాగుతున్నాడు వీడు. ఏందిరా నీ స్థాయి? ఎవడ్రా నువ్వు? ఎవడు నువ్వు? మీలాంటి ఎదవల వల్లనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే రౌడీ రాజ్యం ఇలా అని చెప్పేసి వస్తున్నాయి. అది ఆ వీడియో చూపించడం కూడా అంత శ్రేయస్కరం కాదు. మళ్ళీ శాంతి భద్రతలకు ఏమైనా ఇది రావచ్చు, అది స్ప్రెడ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ పిల్లల్ని, పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నా తెలుసుకుని మరి వాళ్ళని చేస్తావా? ఏంట్రా నీకు? వాళ్ళ పెళ్ళం పిల్లలతో నీకేంటి పని? ఆడపిల్లలతో ఏంటి పని నీకు?
చేసుకున్నోడు వాడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నవాడు వాడు. వాడినను, వాడిని తిట్టు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారు నీకు? వాళ్ళ పిల్లల్ని చేస్తావు. పిల్లలు ఏం చేశారు నీకు? ఇప్పుడే కదా మేము రేపుల గురించి వాటి గురించి చిన్న పిల్లల్ని ఇలా అన్యాయం చేస్తున్నారు ఇలా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళు ఇప్పుడే బయటకు వస్తున్నారు, రాజకీయాలు లేకపోతే ఏదో అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నీలాంటి ఎదవల వల్లే కదా వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు అనా. ఈ బండానీలో కొండానీలో ఆడి కొండ పగిలిపోవాలి, ఆడి బండ బద్దలవ్వాలి. ఇలాంటి వైఎస్ఆర్సీపీ పేరు చెప్పుకుని ఎవరెవరు రౌడీ రాజ్యాలు చేస్తున్నారో, ఎవరైతే దబాయింపులు చేస్తున్నారో, ఎవరైతే వసూళ్లు చేస్తున్నారో వాళ్ళందరికీ మామూలుగా ఉండకూడదు, బజాయించాలి, బంబు బజాయించాలి బాగా. పోలీసులు ఊడుకోకండి. వైఎస్ఆర్సీపీ పేరు చెప్పి రౌడీ రాజ్యాలు ఎవరైనా చేస్తే ఎవరైనా చూడొద్దు. జగనన్న కూడా పట్టించుకోడు. కొన్ని జగనన్న దృష్టికి రావు. ఇలాంటి జగనన్న ఎంకరేజ్ చేయడు. వాడు ఏంటి ఫోన్ రికార్డ్స్ విన్నాను. ఏకంగా ఆ టీవీ5 సాంబిగాడికి ఒకటికి ఫోన్ చేశాడు. నీకు నచ్చిందా నచ్చలేదా నీకు అనవసరం, నువ్వు మాట్లాడు, నువ్వేం తిట్టుకుంటావు తిట్టుకో. వైఎస్ఆర్సీపీ పేరెందుకు వాడుతున్నావు నువ్వు? అసలు కొన్ని సోషల్ మీడియా సంస్థలు కూడా వీడిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఏమేమైతే ఉన్నాయో అన్ని రిమూవ్ చేయాలి. ఫ్యాన్స్ గా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీలో రౌడీ రాజ్యాలు కుదరవు. రౌడీ మాటలు మాట్లాడితే మా లాంటి వాళ్ళం హర్ట్ అవుతాము. ఆడోళ్ళని పట్టుకుని ఎందుకంటాడు? పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళైనా, మీ ఇంట్లో వాళ్ళైనా, మా ఇంట్లో వాళ్ళైనా ప్రజలు చూస్తున్నారు కదా. ఇదంతా జగనన్న కాదా చెడ్డ పేరు? ఆ చెట్టు కింద నిలబడి నువ్వు ఆ పొలనే అమ్మేస్తావు. ఈడు నాకు తెలుసన్నా జగనన్న మన పేరు చెప్పుకుని దండాలు చేసుకోవడానికి, రియల్ ఎస్టేట్ దబాయించడానికి, నరకతా కొడతా అని చెప్పేసి ఇలాంటి వేషాలు వేస్తున్నాడు. ఈయన్ని ఇమ్మీడియట్ గా మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో నాకు తెలియదు. ప్లీజ్ దయచేసి వీడి మీద యాక్షన్ తీసుకోవాలి. మొత్తం ఈ జనసేన మొత్తం గ్రూపుల్లో ఇంకా జనసేనకు సంబంధించిన కొంతమంది ఈ వీడియోని విపరీతంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. ఆ జనసేనకు సంబంధించిన తోకలు ఇవన్నీ నిజం అనుకుని ఈ పిల్ల కాకులు పిల్ల బచ్చాలు ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి వాడి సంబంధం అనేది ఇదేంటి తెలుసుకోకుండా వైఎస్ఆర్సీపీ వీడిని పెంచి పోషిస్తున్న కుక్క అని చెప్పి హెడ్డింగులు పెట్టి వాడికి లేని పాపులారిటీ తీసుకొచ్చారు. వాడు మాట్లాడితే వాడి పేరు చెప్పుకుంటున్నాడు. వీడు బండ బద్దలవ్వాలి. ఇంకా నాకు తెలియదు, నాకు తెలిసి వైజాగ్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడు. రియల్ ఎస్టేట్ దందాలు చేస్తాడంట. ఇదేంటి ఫోన్ రికార్డులు చేసుకుని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసుకుంటున్నాడు. మన సోషల్ మీడియాలో ఉన్న వాళ్లే కొంతమంది నేను ఈ రోజు ఈ వ్యక్తి గురించి మాట్లాడతానంటే వాళ్ళు ఏం చెప్పారంటే మేము అతన్ని ప్రమోట్ చేశాము, ఇప్పుడు మళ్ళీ అతను చెడ్డవాడని చెప్తే మళ్ళీ ఏమనుకుంటారు అని అంటే నేనన్నా ఒకటే మాట, ఇలాంటి క్రిమినల్స్ ని ఇదేంటి మేము ప్రమోట్ చేసాము అని చెప్పి డైరెక్ట్ గా చెప్పండి సోషల్ మీడియాలో. మేము అతను ఏదో మంచోడు అనుకుని ప్రమోట్ చేసాము, అతను మంచోడు కాదు, ఇలాగా పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఇలా అని అంటున్నాడు, ఎక్కడున్నా ఎత్తికి మరి ఇలా అంటున్నాడు. అది ఎంత తప్పు వర్డ్. ఏంటి నువ్వు చేసేది? ఏంటి రౌడీ మాటలు? నీకు అంత నువ్వు నిజంగా చేసే నువ్వు ఏమంటారు అంటారు కదా, ఏమంటారు రియల్ ఎస్టేట్ కి సంబంధించి చాలా బెదిరింపు కాల్స్ నేను విన్నాను, వాయిస్ రికార్డ్స్ అతనివి. అలాగే టీవీ5 సాంబిగాడికి ఫోన్ చేసి నేను ఇలా బెదిరించా వైఎస్ఆర్సీపీ పేరు చెప్పి అంటే ఎవడ్రా నువ్వు ఈ క్రిమినల్ యాక్టివిటీస్ అందరు చేయమని చెప్పిన ఎదవెవడం? వైఎస్ఆర్సీపీ పేరు చెప్పమని ఎదవెవడం? నీ గురించి వైఎస్ఆర్సీపీ పేరు చెప్పుకుని మాట్లాడుకునే మా అందరికీ తలదింపులేగా. నిజంగా మేమేమో బెదిరించి లేకపోతే 4 తిట్టి ఇవన్నీ మాట్లాడుతుంటే నీలాంటి రౌడీలు వచ్చి నువ్వు రౌడీయిజం చూపిస్తుంటే మేమందరం కూడా మీలాగా రౌడీలనే అనుకుంటారు కదా. మేమేదో మంచి గురించి మాట్లాడుతున్నట్టు ఎవరికి వెళ్ళదు కదా. ఎంత స్ప్రెడ్ అయింది ఆ వీడియో, వైఎస్ఆర్సీపీకి ఎంత తలదింపులు. ప్రజా సేవ చేయడానికి మనం ప్రజాస్వామ్యం ద్వారా
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, శాసనాన్ని నమ్మి మీరు వచ్చినప్పుడు ప్రజలకి మీరు ఆల్వేస్ కట్టుబడి ఉండాలి, లొంగి ఉండాలి. ఈరోజు అధికారం శాశ్వతం కాదు, కానీ మనం ఎలా పరిపాలించాం ప్రజల్ని అనేది ముఖ్యం. ఇలాంటి రౌడీ కుక్కల వలన ఖచ్చితంగా రౌడీ రాజ్యం అని పేరు రావడానికి ఏమాత్రం ఆలోచించక్కర్లేదు. అలాగే ఏదైతే సోషల్ మీడియా, ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా వెయిట్ చేస్తుందో, వైఎస్ఆర్సీపీ అని పేరు చెప్పి ఎవడైనా దందా చేస్తే వేసుకుందాం రా ఈడిని అని చెప్పి అసలు సంబంధం లేకపోయినా రిపబ్లిక్ పార్టీనో ఏదో పేరు చెప్పుకుంటున్నాడు. ఓ పక్కనేమో దందాలు చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ పేరు చెప్పి. నువ్వు ఏ పార్టీవో ఫస్ట్ అది చెప్పు. రిపబ్లిక్ పార్టీ అని ఎవడో వేయట్లేదు, అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాడట ఇలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇలా అన్నాడు అని చెప్పేసి రెచ్చిపోయి మరి కొట్టడానికి వస్తారు. మరి అభిమానులు అన్నాక రేపొద్దున మా జగనన్న ఫ్యామిలీని అంటుంటేనే మేము ఫీల్ అయినప్పుడు జనసేనకు సంబంధించి ఆ పిల్లలు ఫీల్ అవడంలో తప్పులేదే. న్యాయంగా మాట్లాడుకుందాం. ఆ పిల్లలు ఏం చేశారా? పసిపిల్లలు. నువ్వు కసిగాడిలాగా నువ్వు ఎగబడిపోతున్నావు పసిపిల్లల మీదకి. తొక్కి నార తీస్తా బిడ్డ. నా గురించి నీకు ఇంకా తెలీదు. నువ్వు రౌడీజం అనుకుంటున్నావేమో. నేను ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకే మాట్లాడుతున్నా. అనిల్, సోషల్ మీడియా ఇది, ఒళ్ళు దగ్గర పెట్టుకో. అది ఎంత ఎఫెక్ట్ పడిందో తెలుసా వైఎస్ఆర్సీపీ మీద? గాడిద నా కొడక, చెప్పు తీసుకు కొడతా. మళ్ళీ ఏమనుకున్నావు? ఇప్పుడు వరకు ఎవరెవరైతే, నేను ఇప్పటికీ చెప్తున్నాను, మన సోషల్ మీడియాలో ఒక్కళ్ళు కూడా వీడికి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడలేదు. వీడు చేసింది తప్పు అని చెప్పేసి అనాలి. నాకు తెలిసి మా స్పోక్స్ పర్సన్ వెంకటరెడ్డి గారు ఈ రోజు ఒక ఛానల్లో ఏదో ఖండించినట్టున్నారు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. అలాగే వైఎస్ఆర్సీపీ టోటల్ పార్టీ వీడికి మాకు సంబంధమే లేదు. ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ని మేము ప్రోత్సహించము. ఇది ఎవరి ఫ్యామిలీ గురించి అన్నా తప్పే అని చెప్పి వాడికి అధికారికంగా ప్రకటన చేయండి. ఫస్ట్ ఆ సోషల్ మీడియా నోరు మూయించండి. తొక్క తీస్తారా కొడక, ఎక్కడున్నావో ఎతికి మరి. నేను ఇక్కడుండి ఇదేంటి కెమెరాల ముందు మాట్లాడే అమ్మాయిని అనుకుంటున్నావేమో. నా బ్రాండ్ గురించి నీకు కొంచెమే తెలుసు. నీకేదో బ్రాండ్ అనుకుంటున్నావు కదా. నేనెప్పుడు నా బ్రాండ్ గురించి మాట్లాడను. నా పేరు కూడా రాదు. ఇప్పుడు చెప్తున్నాను నీకు. నాకు తెలిసి రేపు ఎల్లుండిలో ఈ అనిల్ గాడి గురించి ఒక అధికారికంగా అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇతనికి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు అని. లేకపోతే, ఎందుకంటే మేమందరం ప్రజల్లో తిరగాలండి. మీరందరూ మీకు సంబంధించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ లేకపోతే సీఎంకి సంబంధించిన సీఎం హౌస్ లోనూ ఉంటారు. మేమందరం కార్యకర్తలు అన్నాక లేకపోతే అభిమానులు అన్నాక మేము జనాల్లో తిరుగుతాం. మీ వైఎస్ఆర్సీపీలో వాడు ఒకడేంటండి ఇలా అంటున్నాడు, తప్పు కదండి అని అంటే మీ మొహం ఎక్కడ పెట్టుకోమంటారు మమ్మల్ని? వీడిని ఓడించడం ఎలాగూ ఖాయం. వీడికి అనవసరమైన అటెన్షన్ ఇవ్వడం వేస్ట్. నేను ఈ పాయింట్ అసలు పనికిరాని పల్లిగాడి పేరు ఇంకా అసలు వదిలేసి వేరే ఆటల మీద నేను కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఒకళ్ళు నాకు ఒక వీడియో ఫార్వర్డ్ చేసి, మేడం మీరేమో ఆడపిల్లల గురించి మాట్లాడతారు, మరి పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇలా అంటున్నాడు, ఎక్కడున్న ఎతికెతికి మరి ఇలా అంటున్నాడు, మరి ఏంటి మేడం దానికి ఎలా తీసుకుంటారు మీరు అంటే, ఖచ్చితంగా వీడు ఇదేంటి వైఎస్ఆర్సీపీ ఏది చేసినా కరెక్ట్, అవతలోడు ఏది చేసినా తప్పు అని తిట్టే అంత నేనేం పైసలు తీసుకుని పేటీఎం కుక్కను కాదు. ఎవరైతే పేటీఎం కుక్కలు లేకపోతే జీపే కుక్కలు అని వాగుతున్నారో వాళ్ళకి మేము సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. మేమందరం అభిమానంతో చేస్తున్నామని పేటీఎం చెయ్యని వాళ్ళకైతే తెలుసు కదా, అసలు వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళందరూ పైసలు ఇస్తే వాగట్లేదు, అభిమానంతో మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళకి తెలుసు కదా. ఖచ్చితంగా మా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇదేంటి
జగనన్న దాన్ని పట్టించుకుంటారని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. ఈ రాజకీయాలు ఎవరు చేయరు. వైఎస్ఆర్సీపీలో అంత చీపు బుద్ధి ఎవరికి లేదు. ఇలాంటి కుక్కలను పెట్టి ఆడించాల్సిన అవసరం జగనన్నకి లేదు. జగనన్న థాట్స్ వేరే, జగనన్న ఆలోచనలు వేరే, జగనన్న బుద్ధి వేరే, ఆయన బిహేవ్ చేసేదే వేరేగా ఉంటుంది. ఇలాంటి ఇదేంటి ఎల్లుల్లిపాయల గాళ్ళని పెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం జగనన్నకి లేదు. ఇదే అడ్డంగా పెట్టుకుని ఈ పిల్లి కుక్కలు ఆ సైనిక్స్ ఉంటారు కదా, ఈ సైనిక్స్ మేమేం పట్టించుకోము. అలా వాళ్ళు అసలు మాకు పోటీ కాదురా నాయన అంటుంటే ఈయన కుక్కలు వచ్చి మళ్ళీ దాన్ని చెడగొట్టి కెలికి వాసన చూసుకున్నట్టు ఉంది. అదొకటి. జగనన్న మీకు ఒక్క సలహా, ఇప్పుడు నేను కొన్ని సలహాలు ఆల్రెడీ రాస్తున్నాను, మీకు ఇవ్వాలని చెప్పి చాలా ఉవ్విళ్ళు ఊరుతున్నాను. ఐ హోప్ సో ఉపయోగపడతాయని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది మీకు ఆ సలహాలు ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలీదు. నేను తొందరలో చెప్తాను. నేను రీసెంట్ గా తెలంగాణలో కేటీఆర్ గారు సోషల్ మీడియాకి సంబంధించిన కొంతమందిని అందరినీ కలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఒక స్టేజ్ క్రియేట్ చేసి ఆ స్టేజ్ మీద అంటే ఒక డప్పులు వాయించే వాయిద్యకారుడి దగ్గర నుంచి, పాటలు పాడే సింగర్స్ దగ్గర నుంచి, మళ్ళీనేమో గంగవ్వ, ఇంకా చాలా మంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళని సన్మానించడమో లేకపోతే మాట్లాడించడం అవన్నీ చేశారు. ఒకటి సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అనేది మీకు తెలుసు. ఓకే, మీరు పథకాలు గ్రేట్ గా చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కాకపోతే మన విజయవాడ చుట్టుపక్కల్లో, అలాగే మన వైజాగ్ శ్రీకాకుళం సైడ్, అలాగే మన నెల్లూరు సైడ్, ఇలా మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ వాళ్ళకంటూ కళలున్నాయి. అంటే వాళ్ళ కళల్ని ఎలా చెప్పను, పాటలు అవ్వచ్చు, డప్పులు వాయించే వాళ్ళు అవ్వచ్చు, వీధి నాటకాలు ఆడే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో గరగలు ఉంటాయి, గరగలు, మళ్ళీనేమో అమ్మవారి వేషాలు వేస్తూ ఉంటారు. నేను విజయవాడలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు తెలుస్తాయి. వీధిలో వేషాలు వేసుకుని వస్తారు, కోలాటం, ఇలా మనకి లోకల్ గా ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య ఒకటి అదేంటి, అది ఫిల్మ్ హిట్ అయింది, నేను పోస్ట్ చేశాను, కాంతారా సినిమా చూశారు కదా. ఒక లోకల్ గా సంబంధించిన ఒక కళనే అది మన నమ్మకం కళ కలిస్తే ఈ రోజు ఒక అద్భుతం సృష్టించింది. అదే ఆ సినిమా కాంతారా. సో అలాగా సోషల్ మీడియా పవర్ తెలుసుకోండి జగనన్న. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా మేము ఉన్నాము, మేము ప్రమోట్ చేస్తున్నప్పుడు మాకు ఎంత ట్రోలింగ్ జరుగుతుందో, ఎంత బాడీ షేమింగ్ జరుగుతుందో, మా ఇంట్లో వాళ్ళని ఎంత తిడుతున్నారో ఈ రోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ పూహా సేన అని చెప్పి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక పూహా సేన ఉంది. ఓకే జగనన్న, ఇది మీరు వినాలి. ఈ సేన ఏం చేసిందంటే, మరి ఈ సేన చేసిందో లేకపోతే ఒక పర్టికులర్ కులం వాళ్ళు ఉన్నారు, మరి ఆ పర్టికులర్ కులం అంటే నేను ఎందుకు అంటున్నానంటే అందులో కూడా విభజించబడ్డారు. వీడు ఏదో పెద్ద, మళ్ళీ పేరు చెప్తే అది అర్థమైపోతుంది. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీ ప్రాబ్లం. మరి ఎవరు చేశారో తెలియదు కానీ నా రేటు ఇంత అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అది ఈస్ట్ గోదావరి మా అమ్మమ్మ గారిది, మా నాన్నగారిది. కానీ నేను పెరిగింది, పుట్టింది అమ్మవారి ఇంట్లో పుడతారు కాబట్టి మా అమ్మమ్మ గారి ఇంట్లో పుట్టి ఉండొచ్చు. కానీ నేను ఒక సంవత్సరం కూడా నేను అక్కడ లేను. కానీ గోదావరికి వెళ్ళొస్తాం జరుగుతూ ఉంటది, ఎందుకంటే అమ్మమ్మ నాన్నమ్మ ఊరు అక్కడ కాబట్టి. సో అక్కడంతా వాట్సాప్ గ్రూపుల్లో శ్రీరెడ్డి రేట్ ఇంత, ఇన్ని లక్షలు అవైలబిలిటీలో ఉంది. ఒకడెవడో డబ్బులు కొంచెం తక్కువ తీసుకెళ్తే ఆ అమ్మాయి అదేంటి పంపించేసిందంట. ఈ మాట మా తల్లిదండ్రుల నోట్లోంచి వస్తుంటే, అది నేను వింటుంటే, నేను చేసిన పాపానికి ఇప్పటికి క్షోభించి కుళ్ళి ఏడుస్తున్నాను. ప్రతిరోజు ఏ రోజు నా ఏడుపుని, నా బాధని నేను ఎప్పుడూ ఇలా కెమెరా ముందుకు వచ్చి నేను ఎప్పుడు ఏడవల. కానీ ఈ రోజు ఈ నా కొడుకులు, మనకి ఆపోజిట్ ప్రతిపక్షాలు అనుకుంటున్నామో, మనం ఏమనుకుంటున్నామో, మన వ్యతిరేకులు ఈ రోజు మా తల్లిదండ్రులని ఇంత హింసిస్తున్నారు. ఒక లేడీ, ఒక ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పేసి ఉంటుంది కదా, ఒక ఆడది మా అమ్మకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలాగా అలాగా అని చెప్పేసి మా అమ్మని అడ్డమైన మాటలు మాట్లాడిందంట.
నీ పేరు అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు ఆడోళ్ళలో కూడా మంచి ఆడోళ్ళు వేరు, చెడ్డ ఆడోళ్ళు వేరు ఉంటుంది. ఆడోళ్ళు జుట్లు పట్టుకుని కొట్టుకుంటేనే మీకు సంస్కారమా? మా అమ్మ ఒంట్లో బాగోదని తెలుసు కదా, మీకు తెలిసిన ఆవిడే కదా ఆవిడ. ఫోన్ చేసి పిచ్చవాగుడు వాగుతావా? నీ పేరు చెప్పలేదు, నీ నెంబర్ చెప్పలేదు బిడ్డ, లేకపోతే వేరేలా ఉండేది నీకు. అదే వేరేలా ఉండేదంటే మీ ఇంటికి వచ్చి మాట్లాడేదాన్ని, తాడో పేడో తేల్చుకునేదాన్ని. ఏది నమ్మాలో నమ్మకూడదో కూడా తెలీదా? అంత పైత్యమా నీకు? నాకు తెలిసి ఈ వీడియో నువ్వు చూస్తావు, నీ పేరు ఏదో ఒక రోజు తెలియాలే, నీ సంగతి చూస్తా బిడ్డ. ఏది మాట్లాడాలో తెలీదా పెచ్చదానా? అంటే ఒక ఆడది రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం మాట్లాడితే రేట్లు ఫిక్స్ చేస్తారా? ఎదుర్కొండ్రా. మీరు ఎంత రెచ్చగొడతారో నేను అంత రెచ్చిపోతా. అక్కడ దాకా తీసుకెళ్లారు కదా మా అమ్మ బాబు దాకా. అయినా నేనేమన్నా పెద్ద పతివ్రతనే ఏంటి? నేను తప్పు చేసిన దాన్ని. కాకపోతే తప్పేంటి ఒప్పేంటి అని తెలుసుకుని ఈ రోజు నా కాళ్ళ మీద నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నిలబడి నేను నా పని చేసుకుంటూ నా బతికేదో నేను ఎల్లదీసుకుంటున్నా. ఈ వయసు పిల్లలు అందరూ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని అంటుంటే ఒక తోడుగా భర్తతో గుడికెళ్ళి ఫంక్షన్స్కి వెళ్ళి ఫ్యామిలీతో కలిసి పండగలు చేసుకుంటుంటే నేను ఎలా ఉంటానో మీకు నిన్న చూశారు కదా. వెనకాల ఒక్క మనిషి లేరు, దీపావళి పూజ చేసుకున్నాను. నాది ఒక బతుకా? నేను ఎంత కుంగి కుసించిపోతున్నానో మీకేం తెలుసు? ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయని చెప్పి నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. నేను ఏడవను, ధైర్యంగా నిలబడతా. ఈరోజు కొంతమంది అడుగుతున్నారు, వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా, మీరెందుకు అంత మాట్లాడుతున్నారు అని. ఈరోజు వైఎస్ఆర్సీపీ నన్ను పట్టించుకోకపోవచ్చు, నాకు ఒక పదవి ఇవ్వకపోవచ్చు. నేను హైదరాబాదు 2 జతల బట్టలు తీసుకుని న్యూస్ రీడర్ అయ్యి ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చానంటే నాకు బేస్ వేసింది జగనన్న. ఆ ఒక్క విశ్వాసం, తిన్న విశ్వాసం ఉంటది కదా. చాలా మంది తిని వాసాలు లెక్క పెట్టేసి వస్తారు. ఎగ్జాంపుల్ గజని అని చెప్పేసి ఒకటి ఉంది కదా, అలాంటి వాళ్ళు పార్టీ పేరు చెప్పుకుని సూట్ కేసులు తీసుకుంటున్నారంట. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోకపోతే, ప్రజలకు సరిగ్గా సేవ చేయకపోతే మీ పేర్లు చెప్పి మాట్లాడడానికి కూడా నాకు అభ్యంతరాలు లేవు. ఏ గజనీలైనా ఏ గోళిక్కాయలైనా సరే దగ్గర పెట్టుకోండి. మీ గురించి అక్రమ సంబంధాల గురించి కూడా వినబడుతున్నాయి. మీరు పార్టీకి వచ్చింది ప్రజలకు సేవ చేసుకోవడానికి, వేరే ఎవరికో సేవ చేసుకోవడానికి కాదు. ఐ హోప్ సో అర్థమై ఉంటది. పార్టీ పేరు చెప్పుకుని పదవులు తీసుకోవడం కాదు. ఏమైనా అక్రమాలు చేయకోకుండా మంచిగా చూడండి ప్రజల్ని. పైన ఎవరికో మన అన్నకు తెలియదు కదా అని చెప్పి మీరు ఊళ్ళో వాళ్ళందరితోనూ పెట్టుకుని సూట్ కేసులు లాగి పిచ్చి పనులు చేస్తున్నట్టు నాకు కనుక కన్ఫర్మేషన్ వచ్చిందంటే వేరేలా ఉంటది. మొత్తం నువ్వే చక్రం తిప్పుతున్నావంట, వేరే ఆడోళ్ళకి కెమెరా కూడా వెళ్ళనివ్వమంట, మొత్తం ఫోకస్ నీ మీద వచ్చేలా చేసుకుంటున్నావంట. జగనన్న, మిమ్మల్ని నమ్మి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమంది అయ్యారు. మీ బ్రాండ్ మీదే వీళ్ళందరూ అయ్యారు. మా అందరి అభిమానంతో, మా అందరి ఓటులతో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. అయితే వాళ్ళు చేసే అక్రమాలు అన్యాయాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మన వాళ్లే కదా అని చెప్పి కాపాడే ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా ఏమైనా మీ దృష్టి దాకా వస్తే గనక వెంటనే పక్కకు తోసేయండి వాళ్ళని. నెక్స్ట్ వాళ్ళకి ఇంకా సీట్లు ఇవ్వడం కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఇవ్వడం కానీ జరగకూడదు.